హైదరాబాద్ నగరంలో ఒక చినుకు వాన పడితేనే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈ లేబర్ బస్తీలలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇళ్ళలోకి నీళ్లు రావడం కావచ్చు, కాలనీలోకి నీళ్ళు వచ్చి చేరడం కావచ్చు. సో ఇట్లా వర్షాకాలంలో చాలా సమస్యలు చూస్తుంటాం మనం. హైదరాబాద్ నగరంలోనే తరచుగా మనం వింటూ ఉంటాము. సో ముఖ్యంగా ఈ బస్తీలలోనే వాటర్ అంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం రాజ్భవన్ వద్దకు రావడం జరిగింది. ఇక్కడ రాజ్భవన్కి ఆపోజిట్లో రెండు బస్తీలు ఉంటాయి. ఆ బస్తీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. వర్షం పడితే ఇక అంతే పరిస్థితులు, ఇంట్లోకి నీళ్ళు వస్తుంది, అక్కడ ప్రజలు కూడా నివసించలేక పరిస్థితి ఉంటుంది. కొంత లోతట్టు ప్రాంతంగా ఉంటుంది ఈ రాజ్భవన్ సంబంధించినటువంటి ఆపోజిట్ రోడ్లో అంతా కూడా. ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు అక్కడ మనకి రాజ్భవన్ సంబంధించినట్టు లోక్ భవన్ కూడా ఆఫీస్ కనిపిస్తూ ఉంది. సో దానికి ఆపోజిట్లోనే చాలామందికి తెలిసి ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ సంబంధించి ఒక గేట్ ఉంటుంది. ఈ గేటు ఓపెన్ చేస్తేనే మనం ఈ బస్తీలలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ బస్తీ ఎంట్రన్స్లోనే మనం ఉన్నాము. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి కనిపిస్తుంది ఈ ఏదైతే రైల్వే స్టేషన్ రైలుకి సంబంధించినటువంటి గేట్ కనిపిస్తూ ఉంది. సో ఇది ఆన్ చేసినప్పుడు, అంటే ఇది ఓపెన్ చేసినప్పుడే వెళ్ళొచ్చు, క్లోజ్ చేస్తే మాత్రం వెళ్ళడానికి లేదు. సో ఇది దాటి ఈ రైలు పట్టాలు దాటి మనం లోపలికి వెళ్తేనే కనిపిస్తుంది. చూడండి అక్కడ ఆ బస్తీలు సంబంధించి కూడా కొంత ఈ వర్షం పడుతుంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. చూస్తున్నాం రైలు పట్టాలు ఆనుకొని ఈ రెండు బస్తీలకు సంబంధించి కూడా ఉంటాయి. ఒకటి రాజ్నగర్ బస్తీ, ఇంకోటి ఎంఎస్ మక్తా అనే రెండు బస్తీలు కూడా. ఒకవైపు ముస్లిం ఏరియా వాళ్ళు ఉంటారు, ఇంకోవైపు హిందూ తెలుగు వాళ్ళు కూడా ఉంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇది ఏదైతే ఈ ఎంట్రన్స్ సంబంధించినటువంటి దాని నుంచి కూడా మనం ముందుకు వెళ్తున్నాము. చూడొచ్చు రైలు పట్టాలు దాటిన తర్వాత ఈ రెండు గేట్లు ఈ ఓపెన్ చేసి ఉంటేనే ఇక్కడ నుంచి ప్రయాణికులు కావచ్చు వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ రైలు వచ్చినప్పుడు అంతా కూడా క్లోజ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చూడొచ్చు బస్తీ ఏ విధంగా ఉన్నది. రాత్రి కురిసినటువంటి వర్షానికి సంబంధించి కూడా కావచ్చు, కొంత అధికారులు వచ్చి కూడా మరమ్మతులు పనులు కూడా చేస్తూ ఉన్నారు. లెఫ్ట్ సైడ్లో ఒకసారి చూడొచ్చు మనం, రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ లెఫ్ట్ సైడ్కి సంబంధించి కూడా ఎంఎస్ మక్తాకి సంబంధించిన బస్తీగా ఇక్కడ తెలుస్తూ ఉన్నది. సో ఇక్కడ చూడొచ్చు చాలా వరకు కూడా మైనారిటీ ప్రజలే ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు కనీసం రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కాలనీకి సంబంధించి కూడా, ఎంఎస్ మక్తాకి సంబంధించి కూడా చాలామంది మైనారిటీ ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటారు. సో ఈ ఎక్కువ వర్షం కురిసినప్పుడు కూడా ఇదంతా కూడా మొత్తం కూడా జలమయమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా రాకపోకలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఆ లోపలనే ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ బయట ఎక్కడో వెహికల్స్ కానీ అవన్నీ కూడా పార్క్ చేసుకుని లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో మోకాళ్ళ వైపు వరకు కూడా ఉంటుంది. ఇక్కడ మనకు చూస్తున్నాం కనీసం రోడ్డు కూడా సౌలతి లేకుండా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో వర్షం పడినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడే ఇంతకుముందే అధికారులు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. సో ఎట్లాంటి మరమ్మతులు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా. సో చూడొచ్చు ప్రధాన రోడ్డు ఇది, రెండు బస్తీలకు సంబంధించి కూడా, ఇటు ఎంఎస్ మక్తబ్ కావచ్చు, ఇటు రాజ్నగర్ సంబంధించినటువంటి బస్తీకి కావచ్చు. సో రెండింటికి సంబంధించినటువంటి రోడ్డు ఇది. ఇటు రైట్ సైడ్కి వచ్చేసరికి రాజ్నగర్ సంబంధించినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. సో ఇక్కడ కూడా చాలా వరకు షాపులు కావచ్చు, ఇల్లు కావచ్చు, చాలా కిందిగా ఉన్నట్టుగా నిర్మించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒకేసారి వర్షం పడడంతోనే ఆ వాటర్ అంతా కూడా షాప్ లోపలికి కావచ్చు, ఇళ్ళ లోపలికి కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్న మనం పోతుంటే డౌన్ ఉంటుంది. ఆ డౌన్ ఉండడం వల్ల కూడా లోతట్టు ప్రాంతం కాబట్టి ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇక్కడంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. సో చాలా వరకు కూడా కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి ఈ బస్తీలకు సంబంధించి కూడా. ఎందుకంటే పక్కనే రాజ్భవన్ ఉంటుంది, ఆ రాజ్భవన్ ఆనుకొని ఈ రెండు బస్తీలు కూడా ఉంటాయి. సో మరి అంటే ఎంతో నగరం నడిబొడ్డున చూస్తూ ఉంటాం ఈ ప్రాంతాన్ని అంతా కూడా. ఒకవైపు రైలు పట్టాలు ఉంటాయి, రైలు పట్టాల పక్కనే ఈ బస్తీలు ఉండడం ద్వారా కూడా అంటే ఇక్కడ కనీసం డెవలప్మెంట్ పనులు కూడా జరగట్లేదు. ఈ వర్షాలు పడినప్పుడు, ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు ఎడతెరపు లేకుండా భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా కూడా నీటి మట్టం అంతా కూడా జలమయమయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది అనే దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. ఈ కొన్ని కాలనీ లోపల మాత్రం అసలు మనుషులు నడుచుకోవడానికి కూడా వెళ్ళడానికి వీలు ఉండదంట. మోకాళ్ళ పైకి వరకు కూడా మరి వాటర్ వచ్చేస్తాయి. అంటే మోకాళ్ళ వైపు అంతా వాటర్ వస్తే ఇంకా ఇండ్లలోకి వాటర్ వెళ్తుంటుంది. ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది దాన్ని కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా వర్షం పడుతూనే ఉంది. దాదాపు 2 రోజుల వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయి. 1-2 రోజుల వరకు కూడా కురిసేటటువంటి అవకాశం ఉంటుందనే దాన్ని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి సో ఇట్లాంటి ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం లోపలికి వెళ్తే చూడవచ్చు, చాలా డౌన్ ఉంటుంది ఏరియా అంతా కూడా. సో
మొత్తం డౌన్ ఉండడంతో కూడా వాటర్ అంతా కూడా ఈ కాలనీకి సంబంధించిన ఈ రోడ్డు వైపు నుంచి సంబంధించి కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి బస్తీలు ఇవన్నీ కూడా చిన్న చిన్న అంటే పేద తరగతి మధ్యతరగతి ప్రజలే ఇక్కడ జీవిస్తూ ఉంటారు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా లోతుగా వాటర్ వచ్చి చేరుతుంది. సో అప్పుడు స్కూళ్ళకు వెళ్ళాలన్నా కానీ లేకపోతే వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి చాలా ఇబ్బంది పరిస్థితులకి ఏర్పడతాయి అన్నదాన్ని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఏరియాలలో చాలా ఓల్డ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయనేది అధికారులు చెప్తున్నారు చాలా వరకు కూడా. సో ఈ వర్షాలు పడినప్పుడు అట్లాంటి బిల్డింగ్ సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా అనిపిస్తుంది. చూడవచ్చు చాలా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, చాలా చిన్న చిన్న కాలనీలు ఉంటాయి, అందులోకే బాగా వరద నీరు వచ్చి చేరుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి చూడవచ్చు. సో చాలా వరకు కూడా ఎక్కువ హైదరాబాదు నగర వ్యాప్తంగా కూడా ఎక్కువ మంది బస్తీలో నివసించే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే ఎక్కువ మోతాదులో ఉంటారనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. సో అలా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలలో వర్షం పడినప్పుడు ఎంతో ఇబ్బందులకి ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు సాయంత్రం అంటే డ్యూటీ ముగించుకొని సాయంత్రం వచ్చేటప్పుడు కూడా ఇంటికి రాలేని పరిస్థితులు కూడా ఉంటాయనేది ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇటు ముందుకెళ్తే కూడా ఈ ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే కూడా మనకి ఆ హుస్సేన్ సాగర్ కనెక్టివిటీ అనేది కూడా ఉంటుంది. ఇంకా అక్కడైతే ఆ ఓవర్ఫ్లో అయినప్పుడు వాటర్ అంతా కూడా ఇక్కడ మొత్తం కూడా స్టోర్ అవుతుంది అనే దాని మీద కూడా ఇక్కడ నాలాల ద్వారా చిన్న చిన్న డ్రైనేజీ ద్వారా వెళ్ళేటటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడే ఆగిపోతుంది. దానివల్ల కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో అనేక రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంటూ ఉన్నాము, ఇబ్బంది జరుగుతుంది అనే దాన్ని కూడా వారందరూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు రోడ్డు కూడా సరిగా లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న గతుకులు రోడ్లు ఉన్నటువంటి పరిస్థితి, కనీసం రోడ్లన్నా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరితో కూడా. సో ఎక్కువగా ఈ వర్షానికి సంబంధించినప్పుడే ఇబ్బంది పడతాము, ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఇళ్ళులన్నీ కూడా చాలా కిందికి ఉన్నాయి, రోడ్డు కంటే కిందికి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి చాలా చోట్ల కూడా. సో కిందికి ఉండడం వల్ల కూడా ఓవర్ఫ్లో వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా కూడా మరి ఇళ్లలోకి వచ్చే పరిస్థితులు ఉంటాయి. దాంతోపాటు ఈ రోడ్డు కూడా అసలు చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇట్లాంటి వాటిని అన్నిటి కూడా డెవలప్మెంట్ చేయాలి. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో సో వారికి ఈ వరద సంబంధించినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు పునరావాస కేంద్రాలు కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి, చేయాలి అనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. ఒకసారి చూడొచ్చు రైట్లో మనం చూసుకుంటే చాలా కిందికి ఉన్నాయి, లోపలికి వెళ్తున్నట్టు ఇది హుస్సేన్ సాగర్కి వెళ్ళేటటువంటి ఇంకో రోడ్ నుంచి కనెక్టివిటీ అనేది ఉంటుంది ఇక్కడ. సో చూడొచ్చు మనం మొత్తం కూడా కింది వరకు కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి రోడ్లకు సంబంధించి కూడా. సో చాలా రోజుల నుంచి కూడా ఈ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అవడంతో కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యాలే ఉన్నాయి. సో అనేక దఫలాలుగా అధికారులకు చెప్పుకుంటున్నాము, కానీ అధికారులు వస్తున్నారు, వర్షాలు పడినప్పుడు వచ్చి ఇక్కడ సహాయక చర్యలు చేపడతాము అని, ఇంకోసారి ఇబ్బంది రాకుండా చేస్తామనే దాని మీద కూడా అంటున్నారు, కానీ ఎట్లాంటి చర్యలు కూడా లేదు, ఎట్లాంటి భరోసా కూడా కల్పించడం లేదు అనే దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఎంత కిందికి ఉన్నాయి రోడ్లకు సంబంధించి కూడా. మనం ఒక్కసారి ఆ పట్టాలకు సంబంధించి కూడా చూస్తే అవి ఏమో హైట్లో ఉన్నాయి, ఈ బస్తీ అంతా కూడా కిందికి ఉన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది. సో దానివల్ల ఎక్కువ రావడంతో కూడా ఇక్కడ అంతా కూడా మొత్తం జలమయ్యే పరిస్థితి. ఈ ప్రాంతాల్లో కూడా స్వయంగా మేము కూడా ఈ వచ్చినప్పుడు కూడా ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది, ఏరియా అంతా కూడా బ్లాక్ అయిపోయి మొత్తం వరద అంతా కూడా నీటిలోకి వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అక్కడ వెహికల్ వెళ్తుంది కదా, ఆ వెహికల్ ఆ ప్రాంతాల్లో కూడా మొత్తం అంతా కూడా బ్లాక్ అయి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి ఇక్కడ ఉన్న వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము, వారి రియాక్షన్ ఏంటి అనే దానికి కూడా. సో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అలా, ఈ వర్షాలు పడుతున్నాయి కదా, ఇక్కడ ఇబ్బంది జరుగుతుందా ఎట్లా ఏంటి? వాటర్ వచ్చి చేరుతుందా అంటే అంటున్నారు కదా, వాటర్ వస్తుంది అప్పుడు ఫ్లో బ్యాక్ సైడ్ లో వస్తుంది, ఈ సైడ్ లో రాదు. బ్యాక్ సైడ్ లో వస్తుందా? అక్కడ వెళ్ళడానికి ఉంటుందా వర్షాలు పడ్డప్పుడు? ఇబ్బంది పడుతుంది జనాలు కొంత? లేదంతా వర్షం పడినా ఒక గంట అంతా ఇబ్బంది ఉంటుంది, దాని తర్వాత ఏముంటుంది. గంట ఇబ్బంది ఉంటుందా? రోడ్డు మీదనే వరదంతా కూడా అంటే బ్లాక్ అయి ఉంటుందంట ఇక్కడ అంతా. ఆ లెఫ్ట్ సైడ్ ఈ సైడ్ లో ఏం కాదు, ఆ బ్యాక్ సైడ్ మీరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటే ఆ సైడ్ లో ఉంటుంది, ఆ సైడ్ వెళ్తే మీకు డీటెయిల్స్ లో తెలుస్తుంది. ఇది అంటే ఈ ప్రధాన రోడ్డు నుంచి కూడా వెళ్ళి
లెఫ్ట్ సైడ్ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో కనెక్టివిటీ ఉంటుందనేది ఆ ప్రాంతం నుంచే కొంత ఇబ్బంది పరిస్థితి ఉంటుందనేది ఇక్కడ ఉన్నటువంటి షాప్ హోల్డర్స్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. చూడవచ్చు ఇక్కడ ఈ మనం చూస్తున్నాం ఈ చౌరస్తా నుంచి ఆ లెఫ్ట్ నుంచి ఆ వాటర్ అంతా కూడా వెళ్లకుండా ఇబ్బంది పడతారని తెలుస్తుంది. మరికొంతమంది ఉన్నారు. ఏం చన్నా ఇక్కడ వర్షం నీరు వచ్చినప్పుడు ఇదంతా బ్లాక్ అవుతుందని అంటున్నారు. సో ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి? ये गली में बारिश का पानी जमा हो जाता, उतना ही और कुछ भी नहीं, बाकी ट्रैफिक जाम तो होता ही होता। हाँ, क्योंकि ये नेकलेस रोड से ये राजभवन रोड है, इधर आए गए तो पूरा ट्रैफिक जाम हो जाता। पूरा ट्रैफिक जाम हो हाँ, पूरा ट्रैफिक बहुत ज़्यादा जाम होता, क्योंकि आते रहती ट्रैफिक है ना। हाँ, और बारिश में तो पानी भर जाता वहाँ गली, उसमें चलने के लायक ही नहीं रहता, ऐसा रहता वहाँ पे। పానీ ఎందుకు వెళ్ళదు అంటే వాటర్ ఎందుకు ఫ్లో అవుతుంది అక్కడ? वो पाइपलाइन कुछ प्रॉब्लम, उसके लिए पानी जमा हो जाता ज़्यादा बारिश हुआ तो। हाँ, बस उतना ही। ప్రాబ్లం అవరే ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఈ రోడ్ల ప్రాబ్లం లేదు, ఈ రోడ్ల ప్రాబ్లం ఉన్నాయి. ప్రాబ్లం ఉంటుంది. అంతే. అధికారులు వస్తున్నారు ఎవరైనా? అధికారి వస్తలేవు, మళ్ళీ చెప్తాను అంతే, వచ్చి చెప్తారు అంతే. వచ్చి చెప్తాను అంతే. ఓకే, ఎప్పటి నుంచి ఉంటుంది ఇట్లా అక్కడ ఈ ఓపెన్ शॉप లో షాప్ नहीं प्रॉब्लम ఎప్పటి నుంచి? प्रॉब्लम वही कभी तो भी प्रोग्राम रहा नेकलेस पे तो जब ट्रैफिक जाम होने का प्रॉब्लम रहता, बाकी और कुछ नहीं ऐसा है। ఈ రూట్ నుంచి వెళ్తారా? మన నెక్లెస్ రోడ్ చాలా వరకు ఉంటుంది అది. हाँ, नेकलेस रोड पे ज़्यादा पब्लिक आते जब जाम होता। ఈ విధంగా కూడా అంటే వర్షం పడినప్పుడు దాంతోపాటు ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా ఆ నక్లెస్ రోడ్ అనేది ఉంటుంది. సో దాని నుంచి వచ్చే అటు నుంచి వచ్చే వెహికల్స్ నుంచి వచ్చే వెహికల్స్ సంబంధించి కూడా ఇక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ జరుగుతుంది అనేది చెప్తా ఉన్నారు షాప్ హోల్డర్స్ సంబంధించి కూడా. చూడొచ్చు ఈ ప్రాంతంలోనే వర్షం పడినప్పుడు మోకాళ్ళపై వరకు కూడా వాటర్ వచ్చి చేరేటటువంటి ప్రాంతంగా చూస్తూ ఉంటాము. సో ఇక్కడ నుంచే మన నక్లెస్ రోడ్డుకి ట్యాంక్ బండ్కి వెళ్ళడానికి కూడా వీలుంటుంది. చాలా వెహికల్స్ ఇక్కడ నుంచి వస్తుంటుంది. సో అట్లాంటి ప్రయత్నంలో ఈ మ్యాన్హోల్స్ అన్నీ కూడా క్లోజ్ కావడంతో మనకి ఈ వాటర్ ఫ్లో అనేది పోకుండా ఇక్కడే మోకాళ్ళ వరకు కూడా వాటర్ వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి రెగ్యులర్గా. సో చూడొచ్చు ఈ ప్రాంతం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకునేది ఈ ప్రాంతం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంటుందనేది చెప్తున్నారు. సో చెప్పండి బ్రదర్, అదే ఎక్కడి నుంచి ఉంటుంది జామ్ ఇదంతా? फुल जाम दे रोड पूरा, यहाँ से लेके वहाँ तक जाम रह रहा, पानी इधर तक ड्रेनेज पूरा वाटर, पूरा ట్రాఫిక్ ప్రాబ్లం, బిజినెస్ వాళ్ళకి ప్రాబ్లం, చాలా ప్రాబ్లం అవుతుంది. చిన్న పిల్లలకి స్కూల్ ఉంది, స్కూల్కి పోలేకపోయినారు ఇక్కడ. మదర్సా ఉంది, అది కూడా ప్రాబ్లం అవుతుంది పిల్లలకి. ఇంత ఎక్కడ దాకా నీళ్ళు వస్తుంది, అది డ్రైనేజ్ జామ్ అవుతుంది. క్లీన్ చేయట్లేరా? సాఫ్ చేయట్లేదు? సాఫ్ 10 years తోని ప్రాబ్లం, నో క్లీనింగ్ ప్రాపర్. 10 years తోని ప్రాబ్లం ఉంది అది వాటర్ది. 10 years నుంచి ఉంది. అసలు అది ప్రాబ్లం సాల్వ్ అవుతలే. ఓకే, ఇక్కడ స్కూల్ ఉంది, పక్కన మదర్సా ఉంది, పిల్లలకి మొత్తం ప్రాబ్లం. ఇక్కడ ఒక చిన్న వెహికల్ కూడా ఆగినా కూడా పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. ఒకసారి షాప్ హోల్డర్స్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు? 50 సంవత్సరం నుంచి చేస్తున్నాం సార్, 50 years నుంచి. అట్లానే డైలీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది, నీళ్ళు అట్లనే వర్షం పడితే కూడా సేమ్ అట్లనే. నాగేందర్ గారు ఉన్నారు, ఏం రెస్పాన్స్ ఇయ్యరు, ఏం పని పాట ఏం ఉండదు. మొత్తం వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అదే ఉంటుంది వాటర్. ఈరోజు 4 రోజు అయింది, తాగడానికి నీరు రాలే ఇప్పుడు దాకా. ఏమైనా అంటే ముందు బిల్డింగ్కి వెళ్తుంది, అక్కడ పారిపోయింది, అక్కడ ఎరిగిపోయింది, అదే మాట ఉంటుంది. ఇంకా ఏం వర్కే లేదు బస్తీలో, ఏం వర్క్ చేయట్లేదు, ఏం వర్క్ చేస్తారు. ఇది లైట్, ఇది కంబా చూడు, పైన చేయండి సార్ కెమెరా, చూడండి అది దారుణంగా ఉన్నది అసలు. చూడండి, అది బిల్డింగ్ చూడండి ఎట్లా ఉంది. నిన్ననే మొత్తం షార్ట్ సర్క్యూట్ అయింది అక్కడ. స్తంభం కూడా చూడొచ్చు అక్కడ. అసలు కనీస సహాయక చర్యలు కూడా ఇక్కడ ఏం కూడా చేపట్టట్లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి షాప్ హోల్డర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ స్తంభం చూడొచ్చు మనం, ఎంత దారుణంగా ఉందనేది. సో చిన్న షార్ట్ సర్క్యూట్ అయితే కూడా ప్రాబ్లం ఇదే, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి, ఇక్కడ ప్రాణహాని కూడా ఉండే అవకాశం ఉంటుంది అనేది షాప్ హోల్డర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనిషి కూడా చనిపోయినాడు, అది కరెంట్ షాక్ ఇచ్చేసి. ఏమంటుండే మరి ఎమ్మెల్యే దానం నాగేంద్ర? వస్తే చెప్తారు కదా సార్, వస్తే ఏమైనా అడిగితే అవుతుంది. పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళే చెప్తారు. మనకైతే అడగరు ఎవరైనా. మీరు వచ్చి అడిగినారు, వేరే వాళ్ళు ఎవ్వరు అడగరు. ఈరోజు పొద్దున వచ్చినారు, చూసి పని చేద్దామని వెళ్ళిపోయినారు. దేవుడికి తెలుసు, నాకైతే తెలియదు. మామూలు వర్షానికి మోకాల లోతు వరకు కూడా
అప్పుడు ప్రాబ్లం ఉండదు, కరెంట్ ప్రాబ్లం ఉంటుంది అప్పుడు కరెంట్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, వరద ఎక్కువ ఉంటుందా? వరద ఫ్లోయింగ్, వాటర్ జామ్ ఎక్కువ ఉంటుంది. స్విమ్మింగ్ చేస్తారు చిన్న పిల్లలు అక్కడ, అంతేనా? అంతే. पानी पड़ा तो बहुत प्रॉब्लम हो जाता छोटे बच्चे చాలా ప్రాబ్లం అవుతుంది చిన్న పిల్లలకి. ఎందుకంటే అది మొత్తం ఖరాబ్ వాటర్, ఆ వాటర్లో చిన్న చిన్న పిల్లలు స్విమ్మింగ్ చేస్తారు, వారు తమాషా చేస్తారు. వర్షం పడితే మొత్తం జామ్ అవుతుంది, సాల్వ్ చేయాలి అది. అదే మా ఎమ్మెల్యేకి అందరికీ. ఓవరాల్గా చాలా సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాం మేము, కానీ ఇక్కడ కనీసం ఏ ఒక్క అధికారులు కూడా స్పందించడం లేదు. వచ్చినా కూడా కేవలం ఇక్కడికి వచ్చి చూసి వెళ్తారు తప్ప సహాయక చర్యలు మాత్రం ఎట్లాంటివి చేపట్టరు అన్నదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ చౌరస్తా ఈ ప్రాంతం నుంచి కూడా అంతా కూడా రాజ్నగర్ సంబంధించిన ప్రాంతంగా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేర కూడా మొత్తం వరద వచ్చి చేరుతుందనేది చెప్తున్నారు. సో దాని ద్వారా కూడా ఈ నక్లెస్ రోడ్ నుంచి వచ్చేటటువంటి ఏవైతే వెహికల్స్ ఉంటాయో అవన్నీ కూడా జామ్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి అసలు వెళ్ళడానికి కూడా లేదు. దాంతోపాటు ఇక్కడ షాప్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంటున్నారు, సో మేము షాప్స్ కూడా రన్ చేయలేకపోతా ఉన్నాము, సో దీన్ని డెవలప్మెంట్స్ పనులు అనేది చేయాలి తొందరగా. సో ఈ అండర్ డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా సాఫ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అంత ఎక్కువ మోతాదులో వరద వచ్చి చేరడానికి గల కారణాలు ముఖ్యంగా ఈ అండర్ డ్రైనేజ్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేయాలి. దాన్ని క్లీన్ చేస్తేనే ఈ వాటర్ ఫ్లో అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ మ్యాన్ హోల్స్ అన్నీ కూడా అసలు వాటర్ అందులోకి వెళ్ళట్లేదు, అదంతా కూడా రోడ్డు మీద ఉండడం వల్ల ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనకంతా కూడా డ్రైగానే కనిపిస్తుంది, ఇక్కడ వాటర్ ఏం కనిపించట్లేదు. కానీ వర్షాలు పడ్డప్పుడు ఈ వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళకుండా ఈ రోడ్డు మీదే ఉంటున్నాయట. సో దానివల్లనే ఇదంతా ప్రాబ్లం వస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారులు వాళ్ళందరూ కూడా స్పందించాలి వెంటనే. ఇట్లాంటి వాటి నుంచి కూడా ఈ డ్రైనేజ్ సాఫ్ చేయడం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న సమస్యలు అన్నింటిని కూడా మరి సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్ళాలి. మేము ఓట్లేసి గెలిపించుకున్నాం, మరి వారందరూ కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు అన్నదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. తొందరగా దీని మీద యాక్షన్ తీసుకోవాలనేది వారు చెప్తా ఉన్నారు. సో ఈ రాజ్భవన్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ 2 బస్తీల పరిస్థితి కూడా ఇంతే. రాజ్నగర్ సంబంధించి అదేవిధంగా ఎంఎస్ మక్తాకి సంబంధించి ఈ 2 బస్తీలు కూడా అనేక సంవత్సరాల నుంచి, గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వర్షం పడితే కరెంటు పోవడం, వర్షం పడితే వరద నీరు ఇంట్లోకి వచ్చి చేరడం, డ్రైనేజీ అంతా కూడా క్లీన్ చేయకపోవడం, అదేవిధంగా ఇక్కడ చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాటి మీద చర్యలు చేపట్టకపోవడం, అదేవిధంగా ఇష్టానుసారంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడం. ఇలా కరెంటు మనం ఇంతకుముందు చూసాము, కరెంటుకు సంబంధించినటువంటి ఆ స్తంభాలు ఏ విధంగా ఉన్నాయనేది. సో దానివల్ల కూడా చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు ఎన్నో ఏళ్ళ నుంచి పడుతున్నాం. అనేక దఫలాలుగా వినతి పత్రాల ద్వారా అధికారులకి, ఎమ్మెల్యేలకు కూడా ఇస్తా ఉన్నాం. కానీ ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేయట్లేరు అనే దాన్ని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. చూద్దాం మరి ఈ వీడియో మరి మీరు షేర్ చేయండి వివిధ నాయకులకు కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా ఖచ్చితంగా దీన్ని మీరు స్పందించాలనేది పొలిటెంట్ మీడియా ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా చాలా బస్తీ ఏరియా, చాలామంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. సో కొన్ని సంఘటనలు చిన్నపిల్లలు ఇందులో పడిపోయేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుందని దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు స్పందించి ఈ బస్తీలకు న్యాయం చేయాలనేది పొలిటెంట్ మీడియా ద్వారా కూడా మేము కోరుకుంటాం. వీడియో సంబంధ ప్రభాకర్, పొలిటెంట్ మీడియా, రాజ్భవన్ నుంచి.